అందరికీ నమస్కారం. నా పేరు స్టాన్లీ. పొద్దున్న ఒక బ్రదర్ వీడియో చూశాను. బ్రదర్ చాలా బాగా ప్రశ్నించారు. సో, ఏం లేదు. ఆ ప్రశ్నకి నా వంతు జవాబుని చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి పాయింట్ నంబర్ 1 క్లియర్‌గా పెట్టుకోండి. ఐయామ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఐయామ్ ఆల్సో కమిటెడ్ టు మన సొసైటీ డెవలప్‌మెంట్ కొరకు నేను కూడా నా వంతు ప్రయత్నంగా నేను కూడా కృషి చేస్తున్నా. నన్ను ఒక పార్టీకైతే కట్టేయొద్దని నా మనవి. అయితే పొద్దున్న బ్రదర్ చెప్పిన వీడియోలో ఏంటంటే 2026లో యోగాంధ్ర అయ్యింది. యోగాంధ్రలో రామ్‌దేవ్ బాబు ఆసనాలేశాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా బాగానే ఆసనాలేశారని బాగా సర్కాస్టిక్ సెటైరిటికల్‌గా మాట్లాడుతూ తన ప్రాబ్లము ఆ వీడియోలో చెప్పాడు. తన ప్రాబ్లమ్ ఏంటంటే విజయనగరం దగ్గర రామ్‌దేవ్ బాబా ఒక పతాంజలి వాళ్ళకి ఒక 200-300 కోట్లు ఖరీదైన ల్యాండ్ ఇచ్చారు. 200-300 కోట్లు ఖరీదైన ల్యాండ్ అంటే ల్యాండ్ ఇచ్చారు, సబ్సిడీస్ ఇచ్చారు, కరెంటు బిల్లులో సబ్సిడీస్ ఇచ్చారు, జీఎస్టీ ఫ్రీ ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చారు. కానీ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఉన్న గవర్నమెంట్‌కి గవర్నమెంట్ స్కూల్స్‌లో బెల్ట్లు, గవర్నమెంట్ స్కూల్స్‌లో బ్యాగ్స్ ఇవన్నీ ఇవ్వటానికి లేదా? ఇవన్నీ చేయటానికి మీకు డబ్బులు ఉంటాయి. కానీ పిల్లల భవిష్యత్తుకి, మా భవిష్యత్తుకి మీకు చేయటానికి మీకు డబ్బులు ఉండవు అని గవర్నమెంట్‌ని చాలా మంచి క్వెషన్ వేశారు. క్వెషన్ చేసే ముందు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. అది ఎందుకు, ఏంటి, ఎలా అనే రీసెర్చ్ చేసి మనం ఏదైనా చేసుంటే బాగుండేది. ఇప్పుడు ఒక 200-300 కోట్ల నాకు ఆ వీడియోలో బ్రదర్ చెప్పిన లెక్క ఏంటంటే సుమారు ఈ 5 సంవత్సరాలు 110 నుంచి 150 కోట్లు దానికి మీరు ఇస్తున్నారు. సబ్సిడీల రూపంలో వేరే వేరే ఇతర రూపంలో. ఆ డబ్బులు పెడితే స్కూల్ యూనిఫామ్స్ వస్తాయి కదా, ఆ డబ్బులు పెడితే బెల్ట్స్ వస్తాయి కదా, ఇది పిల్లల భవిష్యత్తుకి ఇవ్వచ్చు కదా. ఆ వీడియోలోనే బ్రదర్ ఇంకో చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక 2000 మంది ఉద్యోగాలు వస్తే మహా అయితే అనుకుందాం. సరదాగా ఒక లెక్క వేస్తాను మీకు. రఫ్గా ఏ ఉద్యోగానికి వెళ్ళినా సరే 15,000 అనేది జీతం. 10,000 నుంచి మొదలైన 20,000, 25,000 ఇలా జీతాలు వెళ్తుంటాయి కదా. ఆన్ ఒక యావరేజ్గా 15,000 వేసుకుందాం. మీరు అన్నట్టు 2,000 మందికి కూడా వద్దు, 1000 మందికి వేసుకుందాం. 1000 మందికి 15,000 జీతం ఇస్తే నెలకి ఎంత అవుతుంది? అలా ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? అలా మీరు అన్నట్టు 5 సంవత్సరాలకి కలిపి ఎంత అవుతుంది? 1000 మందికి ఇస్తే అది ఆల్మోస్ట్ ఎలా లేదన్నా 90 కోట్ల ఎంతో వస్తుంది అది. అంటే ఒక 5 సంవత్సరాలకు మీరు చెప్పినట్టే 1000 మందికి ఉపాధి వస్తుందంటే ఒక 100 కోట్లు ఆల్రెడీ మీరు అన్న లెక్క ప్రకారంలో 100, 150 ఇక్కడి నుంచి అక్కడికే అన్నారు. అందులో కింద నెంబర్ ఆల్రెడీ పోయింది. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం అంటే ఒకరి జీవితం కాదు, ఒక కుటుంబ జీవితం. అంటే స్కూల్ బెల్ట్లు ఇంపార్టెంటా, స్కూల్ బ్యాగులు ఇంపార్టెంటా, వాళ్ళని చదివించుకునే కేపబిలిటీ సంపాదించుకోవడం ఇంపార్టెంట్ అంటే ఏది చూస్ చేసుకుంటాం అనేది మీలాంటి మేధావ శక్తులు ఉన్న వాళ్ళే చెప్పాలి మరి మాకు. చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. డెవలప్మెంట్ కోసం పని చేసినా సరే దాన్ని మేము ప్రశ్నిస్తాం అంటే ఎట్లా కుదురుతుంది? ఇట్ హ్యాపెండ్ ఆల్సో ఇన్ వైజాగ్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాను. 2024లో ఈ ప్రభుత్వం రాగానే, కుటుంబ ప్రభుత్వం రాగానే ఆల్రెడీ ముందున్న యూనిఫామ్స్, బెల్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. 2025లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి 1,372 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించక డిలే అయ్యింది ఈ 2025 సంవత్సరంలో. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా చెప్పారు. అది చెప్పినప్పుడు కూడా దాన్ని మనం తీసుకోకపోతే ఎట్లా కుదురుతుంది? ఆ బకాయి చెల్లించాలి. మీరు స్టాట్స్ గమనిస్తే డేటా చూస్తే ఈ సంవత్సరం రిటెన్షన్ అంటే ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్కి తిరిగి వచ్చే సంఖ్య ఆల్మోస్ట్ 85,000+ స్టూడెంట్స్. 85,000 మందికి పైగా ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. రిటెన్షన్ రేట్ పెరిగింది. అది ఎందుకు? ఎవరు ఇప్పుడు ఓకే సార్, మీరు అందరు క్వశ్చన్ చేశారు, బాగుంది. ఇలాంటి వాటిని కూడా చెప్పండి కదా జనాలకి. మన లాస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తే పాలిటీషియన్స్ ఫొటోస్ కాదు, పిల్లల ఫోటోలు వేసారని చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగా డెవలప్ అయ్యాయో చెప్పండి. అక్కడున్న స్టాండర్డ్స్ ఎలా డెవలప్ అయ్యాయి అవి కూడా చెప్పండి. మనకు అవన్నీ ఎందుకు? మీరు చాలా మంచి మాట అన్నారు మీరు లాస్ట్లో. మనకు OG2 అప్డేట్ వచ్చింది చాలు కదా. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చాడంటే ప్రశ్నించడంతో పాటు చాలా సమాధానాలు కూడా వెతికి పెట్టాడు. పొజిషన్లో లేనప్పుడు, పవర్లో లేనప్పుడు సమాధానాలు వెతికి పెట్టాడు. పొజిషన్లోకి వచ్చాక సమాధానాలు చేసి పెడతాడు. అలాంటివి కూడా మనం చూపించి, అలాంటివి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్కూల్ బ్యాగ్లు ఇవ్వలేదు, ఇది మా భవిష్యత్తు అంటే కాదు. దీనికి బదులు దాన్ని ఏదో ఇస్తున్నారంటే దానివల్ల ఎంత జరుగుతుంది? ఎన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఒక కుటుంబం బాగుపడడం అంటే ఆ కుటుంబం యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం. సో ఇలాంటి గ్రాస్ రూట్ రీసెర్చ్ కొంచెం మీరు చేసుకుంటే బాగుండేది. సో ఇలాంటివి ఏదైనా సరే ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు నాట్ జస్ట్ మనం డైరెక్ట్గా ఒక క్రిటిసిజం వేయటం కన్నా అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని బదులు ఇది జరిగింది, దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా ఒక రీసెర్చ్ ఉంటుంటే మనకు అందరికి బాగుండేది. ప్రశ్న అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత అనేది ఒక సర్కిల్ అని గుర్తుపెట్టుకోండి.
మీరు ప్రశ్నిస్తున్నారు మంచిదండి. ఆ ప్రశ్నకి జవాబు కూడా ఉండాలి. ఆ జవాబు మీ దగ్గర ఏమైనా ఉందా? మా దగ్గర ఎందుకుంటే మేము ఓన్లీ ప్రశ్నలు వేస్తుంటే కుదరదండి. థ్యాంక్ యూ. జై హింద్.